హాయ్ రాహుల్, 10th క్లాస్ రిజల్ట్ వచ్చాయి కదా. మార్కులు ఎలా వచ్చాయి? అన్ని సబ్జెక్ట్స్ 90+ వచ్చాయి, కానీ హిందీ మాత్రం 50 మార్కులే వచ్చాయి. నీకు హిందీ చదవటం మరియు రాయటం రాదా? నాకు హిందీ చదవటం రాయటం బాగానే వచ్చు, కానీ గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మార్కులు సరిగా రాలేదు. మీ స్కూల్లో హిందీ సబ్జెక్ట్ ఎలా చెప్తారు? లెసన్ చెప్పిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి బై హార్ట్ చేపిస్తారు. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ చెప్తారు, అంతే. నువ్వు హిందీలో మాట్లాడగలవా? స్కూల్లో మా హిందీ టీచర్ తెలుగులోనే మాట్లాడుతుంది. నాకు హిందీలో మాట్లాడటం ఎలా వస్తుంది? 9th క్లాసు ఎలాగలా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నా పరిస్థితి ఏంటి? నేను చూసి నాకు చాలా భయం వేస్తుంది. భయం ఎందుకు? నాకు కూడా గ్రామరు మరియు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు, సొంతంగా రాయలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా నాన్నగారు ఆన్లైన్లో ప్రసాద్ స్పోకెన్ హిందీ ఇన్స్టిట్యూట్లో హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు. ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆ సారు పిల్లలకు కూడా స్పోకెన్ హిందీ క్లాసెస్ చెప్తారా? పిల్లలకి ఓన్లీ సమ్మర్ హాలిడేస్లోనే స్పోకెన్ హిందీ క్లాసెస్ చెప్తారు. అయితే నేను కూడా నేర్చుకుంటాను. మా నాన్నగారి దగ్గర నెంబర్ తీసుకొని నీకు పంపిస్తాను. ఒకసారి డెమో క్లాస్కి అటెండ్ అవ్వు. సరేరా, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం అంతా మా డాడీకి చెప్తాను. ఆయన నన్ను తప్పకుండా కోర్సులో జాయిన్ చేస్తారు. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. Yeah. Good evening, children. Subhasham. Good evening. Good evening, sir. Yeah. Good evening. Nice. Nice सुनाई दे रहे विनिపించట్లా. Good evening. Good evening, sir. Good Good evening, sir. evening, sir. Good Yeah. evening, sir. Yeah. Good evening. Good evening. Good evening, sir. Good evening, sir. Yeah. Good evening. Okay. Yes. Okay. Yes. Yes. Please mute पे रखिए सब लोग. Mute लो बैठेंगे. Okay. तो कारक के बारे में డిస్కస్ करेंगे. ఓకే, కారక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మీకు నేను ఒక 1 వీక్ నుంచి కారక్ చెప్తున్నాను కదా. మొత్తం నేను చెప్పిన కో, కా, కే, కి, మే, పర్, కే, లియే, కే సాత్, కే పాస్, మొత్తం ఆ ప్రిపోజిషన్స్ అన్ని తో మిక్సింగ్ వర్క్ షీట్ ఇది. అయితే ఇక్కడ ఉన్న సెంటెన్స్ తో పాటు ఇంకో సెంటెన్స్ కూడా అడుగుతారు. ఓకేనా? మరి ఇక్కడ ఉన్నట్టు సెంటెన్స్ చెప్తే మీరు బై హార్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఓకేనా? ఎస్, मैं एक एक को पूछूंगा. ఒక్కొక్కరిని అడుగుతాను. मैं जिसको पूछूंगा वो हैंड रेज कीजिए. तो फर्स्ट तो हेमंत हैंड रेज करो. हेमंत, जल्दी. हेमंत. ఓకే, सर, రెడీ. ఫస్ట్ సెంటెన్స్ बताओ. నాకు నీ ఫోన్ ఇవ్వు. मुझे तुम्हारा फोन दे दो। ये सब लोग बोलिए, चुपचाप मत बैठिए. ఓకే, అందరూ చెప్పండి, సైలెంట్ గా ఎవరు కూర్చోవద్దు. నాకు నీ ఫోన్ ఇవ్వు అంటే ఎస్, నాకు అన్నాం. నాకు అంటే ముజే. నా ఫోన్ మీన్స్ మేరా ఫోన్. మేరా ఫోన్ ఇవ్వు, దేదో. ఓకే, ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను. ఓకే, నీ ఫోన్ అతనికి ఇవ్వు అన్నాను. అప్పుడు నీ ఫోన్ అతనికి ఇవ్వు. तुम्हारा फोन उसको दे दो। వెరీ గుడ్. తుమారా ఫోన్ ఉస్కో దే దో. ఉస్కో దే దో యా ఉసే దే దో. యా. సెకండ్ సెంటెన్స్, నా ఫోన్ అక్కడ పెట్టు. मेरा फोन वहां रखो। ఎస్, మేరా ఫోన్. నా ఫోన్ అంటే మేరా ఫోన్ వహా రఖో, అక్కడ పెట్టు. ఓకే, ఈమె ఫోను అక్కడ పెట్టు. ఈమె ఫోన్ అక్కడ పెట్టు. इसका फोन वहां रखो। వెరీ గుడ్. ఇస్కా ఫోన్ వహా రఖో. నెక్స్ట్ థర్డ్ వర్డ్, నాతో నీకు పనేంటి. मुझसे तुम्हारा काम क्या है। నో, సही बताओ. మళ్ళీ చెప్పు. నాతో కరెక్టే, నాతో సही, రెడీ. ఓకే, నాతో నీకు పనేంటి. मुझसे तुम्हारा काम क्या है। కాదు, నీకు. నీకు. तुमको। తుమ్కో కదా. तुमको। తుమారా అంటే నీ పని కదా, నీకు. తో ముజ్సే తుమ్కో క్యా కామ్ హై, తుమే క్యా కామ్. ఓకే, ఇప్పుడు రివర్స్. మీతో నాకు పని లేదు. మీతో నాకు పని లేదు. మీతో. आपसे मुझे को क्या काम नहीं है। ముజే కుచ్ కామ్ నహీ హై. ఏ పని లేదు, లేదా కామ్ నహీ హై బస్. ఓకే, నెక్స్ట్, నా బ్యాగ్ లో ఒక్క పైసా కూడా లేదు. मेरे बैंक में एक पैसा भी नहीं है। ఎస్, మేరే బ్యాగ్ మే యా మేరా బ్యాగ్ మే యా మేరీ బ్యాగ్ మే. బ్యాగ్ సీలింగ్ అనుకుంటే థైలీని మేరీ బ్యాగ్ అంటాం. అయితే మేరే బ్యాగ్ మే, మేరే బ్యాగ్ మే एक पैसा भी नहीं है. ఓకే. ఎస్, మీ బ్యాగ్ లో ఎంత ఉంది. మీ బ్యాగ్ లో.
आपके बैग में कितने हैं? आपके బ్యాగ్ మే కిత్నే హై. ఓకే, ఇక్కడ బ్యాగ్ ఒకటే, కానీ ఆప్కే ఎందుకంటే బ్యాగ్ పక్కన మే వచ్చింది కాబట్టి కే అయింది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్ ని హిందీలో ఏమంటాం? థైలీ అంటాం కదా, థైలీ. ఫర్ ఎగ్జాంపుల్ థైలీ సీలింగ్ శబ్ద హిందీలో. అప్పుడు ఏం పెట్టుకుంటారు? ఏం పెట్టాలి? కీ आपकी। పెట్టాలి. ఆప్కి థైలీ మే అన్నాం. ఆప్కి థైలీ మే కితనే పైసే హై. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. నాపై నమ్మకం ఉంచు. मेरे पर विश्वास रखो। నా రాంగ్. మేరే పర్ అనకూడదా? మై ప్లస్ పర్ ఏమవుతుంది? కరెక్ట్ టేబుల్ లో చెక్ చేయి ఒకసారి फास्ट గా. करेक्ट टेबल सब लोग आपके पास रखिए, टेबल मुझ దగ్గర पर పెట్టుకోండి. मुझ हाँ, पर विश्वास रखो सर। ओके, मुझ पर विश्वास रखो. ओके, मुझ पर विश्वास रखो. इतिका बोल रही हो नहीं बोल रही हो? बोलो. ఓకే, ముझ पर విశ్వాస్ రఖో. ఓకే, ఇప్పుడు ఎవ్వరిపైన విశ్వాసం పెట్టుకోవద్దు అన్నాను. ఏమంటావు? ఎవ్వరిపైన. किसी पर विश्वास मत रखो। ఎస్, గుడ్. ఎవ్వరిపైన అంటే కిసీ పర్ విశ్వాస్ మత్ రఖో. కిసీ పర్ విశ్వాస మత్ రఖో. मत। ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ నైమిషా, హ్యాండ్ రేజ్ करो. Yes, sir. ఓకే, ఎస్. సెవెంత్, సిక్స్త్ వన్ బోలో. ఇతడి వల్ల ఉపయోగం లేదు. इतने वाला ना उपयोगम ले दो। इस इससे फायदा नहीं है। यस, इससे फायदा नहीं है. इससे फायदा नहीं है, नहीं इतनी वाला. ओके, घर में आपकी माताजी, तुम्हारी माताजी ऐसा डांट रही है, నేను తిడుతుంది అనమాట. నైమిషా, నీ వల్ల అసలు ఉపయోగం లేదు. నీ వల్ల అసలు ఉపయోగం లేదు. तुमसे फायदा नहीं है। అస్సలు అంటే हाँ, అసలు అంటే బిల్కుల్ అంటాం అన్నమాట. बिल्कुल। బిల్కుల్ అనొచ్చు, లేకపోతే కుచ్ भी కూడా అనొచ్చు. కుచ్ भी कुछ फायदा नहीं है, बिल्कुल फायदा नहीं है. ఓకే, నౌ సెవెంత్ వన్. నా కోసం చెయ్యి. मेरे लिए करो। ఎస్, మేరే లియే. నా కోసం అంటే చెప్పాలి. సైలెంట్ కూర్చున్నారు కొంతమంది. నా కోసం చెయ్యి, మేరే లియే కరో. నేను అబ్జర్వ్ చేస్తాను మిమ్మల్ని. కొంతమంది చూస్తున్నారు అంతే, వీడియో ఆఫ్ చేస్తారు కొంతమంది. నా కోసం చెయ్యి, మేరే లియే కరో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం చెయ్యండి. हमारे लिए कर कीजिए। ఎస్, హమారే లియే కీజియే. హమారే లియే కీజియే, రెస్పెక్ట్ ఇచ్చాం कीजिए। కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్. నా వెంట రావద్దు. मेरे पास मत आओ। ఆహా, मेरे साथ నా मत आओ। మేరే సాత్. నా వెంట రావద్దు. ఓకే, వాళ్ళ వెంట వెళ్ళు. వాళ్ళ వెంట వెళ్ళు. వాళ్ళ వెంట వెళ్ళు। ఉమ్, వాళ్ళ उन उन उनसे साथ जाओ। సే రాదు. उनके उनके साथ ఉన్కే, जाओ। అది వాళ్ళతో అంటే ఉన్సే అంటే ఉన్కే సాత్ జాओ, ఉన్కే సాత్ జాओ. ఓకే, ఎస్. నెక్స్ట్ నైన్త్ సెంటెన్స్. అతడి కంటే ఇతడు మంచివాడు. అతడి కంటే ఇతడు మంచివాడు। उससे उससे इस ఆ మంచివాడు। అంటే మంచి మనిషి అన్నమాట. ఓకే। అమ్, మంచి మనిషి उससे అంటే यह अच्छा आदमी है. अच्छा आदमी है। మళ్ళీ చెప్పు. उससे यह अच्छा आदमी है। సెకండ్ వన్ కూడా ఇస్ అన్నావు, ఇస్ అనకూడదు. మళ్ళీ చెప్పు. అతడి కంటే ఇతడు మంచివాడు అంటే ఉస్సే యహ उससे यह अच्छा है। अच्छा आदमी है। అచ్చా ఆద్మీ హై. ఓకే, నువ్వు సెకండ్ ఏమన్నా ఉస్సే ఇస్ అన్నావు. పక్కన కారక్ వస్తేనే ఇస్సు ఉస్సులు అవుతాయి, లేకపోతే మారవు. ఓకే, మళ్ళీ చెప్పు. ఇతడి కంటే అతడు మంచివాడు కదా. ఇప్పుడు రివర్స్. ఇతడి కంటే అతడు మంచివాడు. ఇతడి కంటే అతడు మంచివాడు అంటే इस इससे यह अच्छा आदमी है। ఓకే, इससे वह ఇతడి अच्छा आदमी। అంతే. ఇసుసే వహ అచ్చా ఆద్మీ, ఇసుసే వహ అచ్చా अच्छा ఆద్మీ. आदमी। అంతే, వహ అచ్చా ఆద్మీ. ఓకే, నెక్స్ట్. మీకు ఏ రేట్ లో కావాలి? ఆ మీకు ఏ రేట్ లో కావాలి? तुमको ఆ, किसी తుమ్కో అంటే दाम में తుమ్కో चाहिए। తుమ్కో అంటే రెస్పెక్ట్ ఎక్కడ ఇచ్చాను? రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మీకు కదా. మీకు आपको ఆ, ఆప్కో आपको కిస్ దామ్ మే किसी दाम में चाहिए। కిసి అనకూడదు, కిస్ అంతే. కిసి అంటే ఏదైనా అయిపోతుంది. కిస్ దామ్ మే. किस दाम में ఓకే, चाहिए। ఆప్కో కిస్ దామ్ మే నాకు 100 రూపాయల్లో కావాలి. నాకు 100 రూపాయల్లో కావాలి. आ, मु, मुझे ఉమ్, 100 रुपीज 100 100 रुपीस में रुपीज में चाहिए। मुझे 100 रुपये में चाहिए. मुझे 100 रुपीस में चाहिए. चाहिए। ओके, यस, वेरी गुड.